హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే నాదర్గుల్లో మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ, సెమీ కమర్షియల్ ప్రాపర్టీ చూస్తున్నారో వారి గురించి ఈరోజు నా వెనుక కనబడుతున్న ఇల్లు వచ్చేసి మనకు 5 సంవత్సరాల పాత ఇల్లు. రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 48,000 రూపాయలు వస్తున్నాయి. ఇది సెమీ కమర్షియల్ ప్రాపర్టీ. ఇది వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ తీసుకోవద్దు ఫ్రెండ్స్. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి ఏ డౌట్ ఉన్న ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి ఇదే విధంగా మీరు కూడా ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకుంది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాల్ సేవ్ చేయకుండా ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రాపర్టీ గురించి మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నట్టయితే, ఏదైతే ఈ ఇల్లుకి ఎదురుగా రోడ్డు చూస్తున్నారో ఇది 25 ఫీట్ల రోడ్డు. 25 ఫీట్ల రోడ్డు వచ్చేసి మనకు ఒక షటర్ తగులుతుంది. మనకు వాస్తు ప్రకారంగా మనకు షటర్లు ఇచ్చారు కాబట్టి మనకు వాణిజ్య ప్రకారంగా చాలా బాగుంటుంది. దీనికి ఎలాంటి దోషాలు ఉండవు. అయినా మీరు కూడా చూయించుకోవాలని మా యొక్క మనవి. ఈ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ గురించి తెలుసుకునే ముందు మనం క్లియర్ గా లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇల్లు వచ్చేసి మనకు నాదర్గుల్లోని గ్రీన్ హోమ్స్ కాలనీ రోడ్ నెంబర్ 8 లో ఉంటుంది. గ్రీన్ హోమ్స్ కాలనీ అనేది మనకు ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఈ పెద్ద రోడ్డు వచ్చేసి మనకు బడంగ్పేట్ టు ఆదిబట్ల వెళ్లే రోడ్డు. అది 150 ఫీట్ ప్రపోజల్ రోడ్డు. అలాంటి రోడ్డుకు ఆనుకొని ఉన్న ఏదైతే మీరు కమాన్ చూస్తున్నారో ఈ గ్రీన్ హోమ్స్ కాలనీ కమాన్. ఆ కమాన్ నుంచి కేవలం ఇల్లు వరకు 400 మీటర్ల డిస్టెన్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇలా మనకు మెయిన్ రోడ్ కు దగ్గర ఉంది కాబట్టి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్ కానీ ప్రతి ఒక్కటి మనకు చాలా దగ్గరలో ఉంటాయి. ఇందులో కూడా మనకు అన్ని షటర్లు ఇచ్చారు. సెమీ కమర్షియల్ ప్రాపర్టీ. అదే విధంగా మనకు ఆదిబట్ల TCS ఇల్లు నుంచి కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అదే విధంగా సాగర్ హైవే ISI సదన్ సంతోష్ నగర్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి 8 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అదే విధంగా LB నగర్ మెట్రో నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 11 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ORR అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అలాంటి ORR ఎగ్జిట్ నెంబర్ 13 వచ్చేసి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 8 కిలోమీటర్ల డిస్టెన్స్ చేరుకోవచ్చు. ఎటు చూసినా మంచి కాలనీలో మంచి రోడ్డు కనెక్టివిటీతోని అన్ని రకాల సౌకర్యాలతోని బాగుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది సెమీ కమర్షియల్ ప్రాపర్టీ. దీనికి 48,000 రెంట్లు వస్తున్నాయి. ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 167 గజాలలో సౌత్ ఫేస్ లో ఉంటుంది. మీరు చూసుకున్న రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. మనకు డ్రైనేజ్, కృష్ణ వాటర్, CC రోడ్డు సకల సౌకర్యాలతోని 100% చాలా బాగుంది. ఏదైతే మీరు చూస్తున్నారో కింద ఇది G+2 కింద వచ్చేసి మీరు షటర్లు చూస్తున్నారు. 6 షటర్లు ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క షటర్ కు 4,000 రూపాయలు రెంట్ వేసుకుంటే మనకు 24,000 రెంట్లు వస్తున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు 1 BHK 2 ఇవ్వబడ్డాయి. సెకండ్ ఫ్లోర్ లో కూడా సేమ్ అదే విధంగా 1 BHK 2 ఇవ్వబడ్డాయి. టోటల్ ఫ్లోర్ కు 2 BHK అయితే 4 వస్తాయి. ఒక్కొక్క ఫ్లోర్ కు వచ్చేసి 6,000 లెక్క అయితే 6×4 అంటే కింద 24, ఫస్ట్ ఫ్లోర్ 12, మన సెకండ్ ఫ్లోర్ లో 12, మొత్తం 48,000 రెంట్లు వస్తున్నాయి. చాలా బాగుంది. ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి మనకు 75x20 అంటే రోడ్ ఫేస్ ఏదైతే షటర్ రోడ్ ఫేస్ చూస్తున్నారో ఇది 75 ఉంటుంది. లోతు 20 ఉంటుంది. ఈ డైమెన్షన్లు చాలా బాగున్నాయి చెప్పుకోవచ్చు. మనకు డైమెన్షన్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళ ప్లాన్ చాలా బాగుంది కాబట్టి చాలా బాగుంది. ఈ షటర్ సైజ్ వచ్చేసి మనకు 10x18 సైజ్ తో ఉంటుంది. చాలా బాగుంటుంది. చూసుకోండి ఎంత పెద్ద షటర్ ఉందో. ఈ షటర్ కి వచ్చేసి ఒక్కొక్కరికి 4,000 రెంట్లు అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. 6 షటర్లకు 24,000 రెంట్లు. అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ లో మనకు 1 BHK ఎలా ఉన్నదో చూద్దాం. ఇల్లు మా కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే మనకు 5 years ఓల్డ్, 5 సంవత్సరాల పాత ఇల్లు. చూసారు కదా కింద షటర్లు చాలా బాగున్నాయి. మనం సౌత్ ఫేస్ ఉన్నందువల్ల మనకు కమర్షియల్ ఉంది కాబట్టి వాస్తు దోషాలు ఎలాంటివి ఉండవు. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. వాస్తు ప్రకారంగా ఒక ఈస్ట్ కు ఒక 1 BHK, ఒక వెస్ట్ కు 1 BHK ఇదే విధంగా కూడా మనకు ఫస్ట్ లో ఉంటుంది. మనము ఈస్ట్ ఫేస్ లో గల లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి దీనికి వాటిలో చౌకూట్స్ కానీ, డోర్స్ కానీ, హార్డ్వేర్ కానీ తన సొంత కన్స్ట్రక్షన్ కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ద బెస్ట్ మెటీరియల్ వాడి కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకు L ఆకారంలో హాల్ ఉంది. హాల్ వచ్చేసి మంచి టైల్స్ వాడబడ్డాయి. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి ఎక్సలెంట్ డిజైన్ తోని మంచి లైట్లతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక దీని రెంట్ విషయం వచ్చేసి మనకు 6,000 వస్తుంది. ఇదే విధంగా మనకు వెస్ట్ ఫేస్ లో ఉన్న పోర్షన్ కూడా 6,000 వస్తుంది. చూసుకోండి ఎంత విశాలంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది డైనింగ్ ఏరియా. అది వచ్చేసి మరి పార్టీషన్ చేసుకుంటే మాత్రం అక్కడ మనకు హాల్ అండ్ సిట్అవుట్ ఏరియా కూడా ఉండే విధంగా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాం. కిచెన్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. 2-3 ఉండి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది.
కన్స్ట్రక్షన్ మాత్రం మంచి ప్లానింగ్ తో చేశారని చెప్పుకోవచ్చు. మంచి వెయిటబుల్. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వబడింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్స్ కూడా చేసుకుంటూ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇటు చూసుకున్నట్టయితే మనకు డైనింగ్ ఏరియాలకు వాడుకునే విధంగా ఇది కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు వాష్ బేసిన్, వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా పాయింట్ లెక్క వాడుకునే విధంగా చాలా బాగుంది. మీరు చూసుకునే రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. ఇది సౌత్ మెయిన్ ఎంట్రన్స్ రోడ్డు. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా సేమ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఇదే విధంగా సేమ్ ఉంటుంది. చూసుకోండి మనకు సెట్ బ్యాక్ కూడా ఎంత ఇచ్చారో చూసుకోండి. వెంటిలేషన్ పరంగా చాలా ఆలోచించి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా మనకు ఎంత సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగిందో, చాలా మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మన కిచెన్, హాల్ అన్ని రకాలు చాలా బాగుంది. మరి ఇప్పుడు 1 BHK అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం. చూసుకోండి ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి మనకు ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు 6x6 బెడ్ పట్టే విధంగా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ మనకు వెంటిలేషన్ పరంగా UPVC విండో విత్ గ్రిల్స్ తోని భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా మనకు అన్ని రకాల సెల్ఫ్లతోని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు ఇది ఒక స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడమే కాకుండా టైల్స్ కూడా పైకి వేయడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు టోటల్ 4350 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. G+2. ఇదే విధంగా ఏదైతే మీరు ఈ పోర్షన్ చూసారో ఇదే విధంగా సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లో సేమ్ 2 పోర్షన్లు, సెకండ్ ఫ్లోర్ లో కూడా మీరు 2 పోర్షన్లు ఇవ్వబడి 4 పోర్షన్లు. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మన బ్యాంకులో ఎంత వరకు వస్తుంది మీకు తెలిసి మాట్లాడదాం. టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూస్తారు కదా మనకు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కింద 6 షటర్లు. అండ్ వచ్చేసి మనకు ఒక్కొక్క ఫ్లోర్ కి వచ్చేసి 1 BHK పోర్షన్ 2 చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ అయితే బాగుంది. ఇక దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకు 75 పొడవు ఉంటది. రోడ్ ఫేస్ లోతు వచ్చేసి మనకు 20 ఉంటది. డైమెన్షన్స్ తక్కువ అయినా అలా ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి వీళ్ళు కమర్షియల్ గా చాలా వాడుకోవడం జరిగింది. అదే విధంగా మనకు వాస్తు ప్రకారంగా కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఇవ్వడం వల్ల వాస్తు దోషాలు ఎలాంటివి లేవు. ఏదైతే మీరు పెద్ద బిల్డింగ్ చూస్తున్నారో అది వంశీధర్ పబ్లిక్ స్కూల్. దానికి ఆనుకొని దూరంగా మనకు కనబడుతుంది వైట్ బిల్డింగ్, అదే ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అదే విధంగా ఇటు చూసుకుంటే మనకు MBSR ఇంజనీరింగ్ కాలేజ్. ఇవే కాకుండా మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మనకు రోడ్ అయితే చూసారు కదా మనకు బడంపేట ఆదిబట్ట వెళ్ళారు. మంచి రోడ్డు కనెక్టివిటీ ఎటు చూసుకుంటే చాలా బాగుంది. సెమీ కమర్షియల్ ప్రాపర్టీ. అన్నిటికన్నా ముఖ్యమైనది ఓనర్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. 48,000 రెంట్లు కూడా వస్తున్నాయి. రెంటల్లో ఇన్కమ్ చూసుకునే వాళ్ళు మాత్రం అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక దీని రేటు చూసుకుంటే మనకు 1,45,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకుంటే ఆల్రెడీ బ్యాంక్ లో ఉంది ఇల్లు. మీ ప్రొఫైల్ కూడా మంచిగా ఉంటుంది. 80% తో మనకు బ్యాంక్ లోన్ వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది బడంపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇంత మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం లైక్ మాత్రమే. చాలా మంది మన ఛానల్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో చాలా మంచి ప్రాపర్టీ ఫ్రెండ్స్. సదా మీ సేవలు అంజయ్. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.